ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు రాజధాని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని సంస్థ చైర్మన్ వి నరసింహారెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో రాజధాని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 12వ బ్రాంచ్ ను ఆ సంస్థ చైర్మన్ వి నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రాష్టంలో 12 బ్రాంచ్లతో దాదాపు 4,500 మంది షేర్ హోల్డర్స్తో 550 కోట్ల టర్నోవర్తో తమ బ్యాంకు ముందుకు సాగుతుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థాయి సేవలను అందిస్తున్నామని, ఖాతాదారుల విశిష్ట సేవలను అందించేందుకు ప్రాధాన్యతనిస్తూ 28 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్, డైరెక్టర్లతో పాటు బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వేమిరెడ్డి నరసింహారెడ్డి. రాజధాని కోఆపరేటివ్ అర్బన్ దానికి చైర్మన్. ఇది ఇందరేషన్లో విలేజ్లో 12th బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మొన్ననే శంషాబాద్లో 11th బ్రాంచ్ ఓపెన్ చేసినాం. తర్వాత ఇమీడియట్లీ ఇక్కడ కూడా 12th బ్రాంచ్ బాగా బిజినెస్ జరుగుతుందనే ఉద్దేశంతో మంచి పొటెన్షియల్ ఏదని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇప్పటికి 28 years అయింది బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇది 12th బ్రాంచ్. ఫస్ట్ బర్కత్పూర్ చేసాం. బర్కత్పూర్ మెయిన్ ఆఫీస్ అక్కడే ఉంది. తర్వాత షేర్ హోల్డర్స్ ఒక 4,500 మంది ఉన్నారు. 4,500 మెంబర్స్ షేర్ హోల్డర్స్. తర్వాత అకౌంట్ హోల్డర్స్ 50,000 ఉన్నారు, టోటల్ అకౌంట్ హోల్డర్స్. తర్వాత 350 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. తర్వాత 250 కోట్ల వరకు మేము లెండింగ్ అడ్వాన్స్ చేసినాము. ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా మంచిగా ప్రజలు అందరూ అకౌంట్ హోల్డర్స్ మా రాజధాని బ్యాంక్ మీద విశ్వాసం చాలా మంది అనుకోకుండా పెద్ద అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవి కానీ ఎక్కువ బ్రాంచ్లు చేయాలంటే మాతోటి వాళ్ళు మా కళ్యాణ్కి వచ్చిన వాళ్ళు ఆదర్శ బ్యాంక్ వీళ్ళంతా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసినారు. కానీ మేము ఒకటే ఏమైందంటే స్లోగా చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ మిమ్మల్ని మంచిగా చేసుకుంటూ అందరికీ సౌకర్యం ఉండేటట్టు చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ పరిగెత్తకుండా స్లోనే మేము చేస్తున్నాం. అందుగురించి అన్ని బ్రాంచ్లు కూడా లాభాలు ఉన్నాయి. ఏ బ్రాంచ్ కూడా నష్టాలు లేకుండా బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది 12th బ్రాంచ్ చేసినాము. ఇంకా కూడా చేస్తాము. అది 2-3 జాగాలు చూసినాము. దాని ప్రకారం పోవాలని చెప్పేసి ఇక్కడ ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బిజినెస్ కూడా ఒక 550 కోట్ల బిజినెస్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది 12th బ్రాంచ్ 28 years 1998లో 6/12/1998లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. తర్వాత అసెన్షియల్గా ఎప్పుడు ఇది 12వ బ్రాంచ్. అందుగురించి ప్రజలకు కూడా అందులో వీళ్ళు అకౌంట్ హోల్డర్ కానీ షేర్ హోల్డర్స్ కానీ మేము ఎవ్రీ ఇయర్ షేర్ హోల్డర్స్కి 15% డివిడెంట్ ఇస్తున్నాం. 15% ఇప్పటికీ మేము 20 years నుంచి ఇస్తున్నాం. 5 years తర్వాత అందమూరు 10-12 ఏదో ఇచ్చాము. ఆ రోజు నుంచి ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి 15% డివిడెంట్ ఇస్తాం. తగ్గకుండా ఎక్కువ కూడా ఇవ్వటానికి మా దగ్గర ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి, ఇంకా లాభాలు వస్తున్నాయి. కానీ ఒకసారి ఎక్కించి మళ్ళీ తర్వాత ఇవ్వకపోయేలా వాళ్ళకు షేర్ హోల్డర్స్ వల్ల నిరుత్సాహం ఏర్పడుతుంది. అందుగురించే కంపల్సరీ మేము 15% ఇవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ 15% డివిడెంట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇతర బ్యాంకుల కంటే అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ డబ్బు లేకుండా ఓపెన్ చేయడానికి చేస్తున్నాం. తర్వాత వాళ్ళకు ఏటీఎం కార్డు, పేటిఎం కార్డు, మాకు ఇది గూగుల్ పే, పేమెంట్, అదే కాకుండా మా ప్రతి బ్రాంచ్లో కూడా ఇవన్నీ సౌకర్యాలు
అదేవిధంగా ఏటీఎం కూడా ప్రతి బ్రాంచ్లో కూడా ఏటీఎం పెట్టుకున్నాం. అన్ని బ్రాంచ్లలో ఉన్న ఏటీఎంస్ చక్కగా నడుస్తున్నాయి. అన్ని సెంట్రల్ బ్యాంకింగ్ కదా సార్ వాళ్ళు ఉన్నదంటే అన్ని బ్రాంచ్లు ఎక్కడైనా చూసుకోవచ్చు. అవన్నీ ఇవ్వాలి అన్ని దాంట్లో ఉన్నాయి. ఆ ఒక్కదాంట్లో అన్ని కంప్యూటరైజ్ అయిపోయినాయి కాబట్టి ఎక్కడ కూడా ఏదైనా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా కూడా ఆర్టీజీఎస్ కానీ ఇవి కానీ లోన్స్ ఏమేమి ఇస్తారు సార్ ఖాతాదారులకు లోన్స్? మార్ట్గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, చాలా రకాల లోన్స్, గోల్డ్ లోన్స్, చాలా పర్సనల్ లోన్స్, ఇప్పుడు వెహికల్స్ లోన్స్, అన్ని రకాల లోన్స్. ఫ్రీ అకౌంట్ అన్నారు కదా, అన్ని కేటగిరీస్